హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారికి గోచారంలో గురుగ్రహ స్థితిలో మార్పు రావడం వల్ల ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశికి అధిపతి శని, ద్వితీయ లాభాధిపతి గురు బ్రహ్మ అవుతారు. ఈ గురు బ్రహ్మ 2023 ఏప్రిల్ నుండి 2024 30 ఏప్రిల్ వరకు కూడా మేషరాశిలో 3వ స్థానంలో ఉంటారు. మే 1, 2024 నుండి 13 మే 2025 వరకు దాదాపుగా సంవత్సరం రోజుల పాటుగా ఆయన 4వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. కుంభరాశి వారికి ఈ గురు బ్రహ్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సహజంగా గురువు ఎక్స్పాండ్ చేసే గ్రహం, వ్యాపింప చేసే గ్రహం. మంచ చెడ అంటే సహజంగా శుభమే కలుగుతుంది. కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి మిత్రగ్రహం అయితే కాదు, కానీ ద్వితీయ లాభాధిపతి 4వ స్థానంలో కేంద్రంలో ఉన్నాడు. మరి ఎందుకు శుభగ్రహం అంటే, గురుడు సహజ శుభగ్రహమే. కారకత్వం చూస్తే ధనకారకుడు, కుటుంబ కారకుడు, ఆధ్యాత్మిక కారకుడు. పెద్దవారికి ఆధ్యాత్మిక గ్రంథాలకి, మత గ్రంథాలకి కారకత్వాన్ని ఇస్తారు. సంతానానికి కూడా కార్యకర్తలు వహిస్తారు. రాహువు గురువులే సంతాన కార్యకర్తలు. అలాంటి గ్రహం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గురుగ్రహం న్యాచురల్ జోడియట్లో మేషరాశి నుంచి మీనం వరకు 12 రాశులు ఉంటాయి కదా. ఈ యొక్క గురుగ్రహం ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి స్థితి పొందే రోజునే ఆ రాశికి సంబంధించినటువంటి నదీ పుష్కరాలు ఆరంభమవుతాయి. అలాగే 2024 మే 1వ తారీఖున మేషాన్ని వదిలి వృషభంలో ఎంటర్ అయినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటుగా కొనసాగుతాయి. అంతటి శుభగ్రహం ఈ యొక్క గురుగ్రహం ఎక్కడ ఉంది అంటే 4వ స్థానంలో ఉంది. 4వ స్థానం అంటే ఏంటి? మదర్ ప్రాపర్టీ, కుటుంబ సంతోషం, మీ ఆలోచన శక్తి, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాయి. గృహ అలంకరణ కోసం ఖర్చు పెడతారు. ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం లాంటివి చేసుకోవడం జరుగుతుంది. ఫర్నిచర్ యాడ్ చేయటం అంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాహనాల మీద మీకు ఏదైతే కోరిక ఉంటుందో, పలానా బ్రాండ్ లేదా కంపెనీ లేదా మోడల్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారో, అలాంటివన్నీ కూడా మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే ఈ ప్రయత్నంలో ఉన్నారో అలాంటి వారికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. పిల్లలకి, పెద్దలకి, అందరికీ వస్తుందని కాదు, గోచారం ప్రయత్నం చేస్తూ ఉంటే సఫలీకృతం అవుతారు. కుంభరాశి వారు ఈ సంవత్సరం తల్లిగారి యొక్క సంరక్షణ బాధ్యత తీసుకుంటారు. వారి యొక్క బాగోగులు చూసుకుంటారు. వారి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వారి మీద కూడా దృష్టి పెడతారని చెప్పొచ్చు. ఈ యొక్క గురుగ్రహం పంచమ దృష్టి చేత అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. సహజంగా అష్టమ స్థానం మంచిది కాదు. ఎందుకంటే 6, 8, 12 స్థానాలను త్రికాల స్థానాలు అంటారు. 6 అంటే శత్రువు, రోగబాధ. అష్టమ స్థానం అంటే కష్టం, నష్టం అని చెప్పుకోవచ్చు. సడన్గా జరిగే విషయాలు. 12వ స్థానం అంటే కోల్పోవడం, నష్టం, నిద్ర, శారీరక శ్రమ, సేవ, ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. చతుర్థంలో ఉన్న గురుడు యొక్క దృష్టి అష్టమ స్థానం మీద పడుతూ ఉంటుంది. మరి ఇది ఎవరికి బాగుంటుంది అంటే, ఎవరైతే రీసెర్చ్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ యొక్క అక్కల్ సైన్స్, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం, వాస్తు ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి చేస్తుంది. గురుడు యొక్క దృష్టి పడేది బుధ క్షేత్రం మీద, కన్యా రాశి మీద. అందులో ఆల్రెడీ కేతు ఉన్నారు. గురు, బుధ, కేతువులు కూడా జ్యోతిష్యానికి కారకులవుతారు. నేర్చుకోవడం అలాంటివి ఉంటూ ఉంటాయి. ఈ యొక్క మెటాఫిజిక్స్ మరియు టెక్నాలజీ ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. డిగ్రీ స్థాయి విద్య ఎవరైతే ఉన్నారో వారు బాగా రాణించగలుగుతారు. ఇంతకాలం కేతువు యొక్క దృష్టి అష్టమం నుంచి చతుర్థి మీద పడుతుంది కాబట్టి డిగ్రీ స్థాయి విద్యని డిగ్రీ చదువుతున్న వారు ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పుడు గురుడు యొక్క రాకతోటి కాస్త మెరుగుపడుతుంది విద్య విషయంలో అని చెప్పుకోవచ్చు. గురు దృష్టి అష్టకం మీద కూడా ఉంది. సడన్ గా జరిగే ప్రమాదాల వల్ల కూడా కాపాడే విధంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మేజర్ ప్రమాదాల గురించి
త్రుటిలో తప్పించుకుంటారు. కాబట్టి వాహనాలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆయువు బాగున్నా లేదా దశలు బాగున్నా కూడా వారికి ప్రయాణాల్లో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కానీ కొన్ని ఏదైనా విలువైన వస్తువులను మర్చిపోవడం లేదా కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి చతుర్థంలో ఉన్నటువంటి యొక్క గురుడు యొక్క దృష్టి అనేది దశమం మీద పడుతుంది. 10వ స్థానం అంటే ఉద్యోగం, రాజభోగం, స్టేటస్. కాబట్టి గురుడు దృష్టి మంచిది. అందున ఆ 10వ స్థానం అనేది వృశ్చిక రాశి. కాబట్టి ఏంటంటే వృత్తిలో మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తారు, ఎన్హాన్స్ చేస్తారు. మీ యొక్క పొజిషన్ కావచ్చు లేదా ఇంక్రిమెంట్ రేట్ కావచ్చు, మీరు పడుతున్న కష్టానికి మంచి గుర్తింపు వస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం ఈ యొక్క దృష్టి ఉంది, రాహు యొక్క దృష్టి కూడా మీ యొక్క దశమ స్థానం మీద ఉంది. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఇలా హార్డ్ వర్క్ చేస్తే మటుకు మంచి ఫలితం గ్యారంటీగా కలుగుతుంది. కొంతమందికి మిగిలిన గ్రహాల యొక్క పాజిటివిటీ లేనప్పుడు కష్టపడిన వారికి అంత పెద్ద నేమ్ అండ్ ఫేమ్, ధనం అందుకోలేరు. ఈ యొక్క గురుడి దృష్టి 9 రాసుల వల్ల హార్డ్ వర్క్ ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. వెంటనే గురుడు చూస్తూ ఉంటాడు. ఒక సీనియర్, ఒక ఎల్డర్ మీ యొక్క మంచిని కోరుకునేవారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీరు చేసే వర్క్ అనేది అవుట్పుట్ రిజల్ట్స్ చూసి మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్లో ఇంక్రిమెంట్లు లాంటివి పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క అదనపు బాధ్యతలు కూడా మీ ఉద్యోగులు అప్పగించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు తీసుకుంటామో అప్పుడు మనకి గ్రోత్ ఉంటుంది. ఎప్పుడు ఒకే కంఫర్ట్ జోన్లో ఉంటే మాత్రం వీ కెనాట్ హ్యావ్ గ్రోత్. గురువు ఎందుకంటే లాభాధిపతి అయిన గురుడు చతుర్థంలో ఉంటే అది చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంక్రిమెంట్ కూడా వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. మరి 12వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నాడు. 12వ స్థానం అంటే ఏంటి? ఖర్చు, నష్టం, నిద్ర, జైల్, హాస్పిటల్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. కొంతమందికి పిల్లలు లేని సమస్య ఉండవచ్చు, వృధా ఖర్చు సమస్య ఉంటుంది. ఇవన్నీ తగ్గించబడతాయి. పెంచుతాడు కానీ గురుడు శుభకార్యాల మీద ఖర్చు పెట్టిస్తాడు. అంటే కేతు దృష్టి, గురు దృష్టి కూడా 12వ స్థానం మీద ఉంది. సేవా భావం కూడా ఉంటుంది. హాస్పిటల్కి కూడా అని చెప్పగలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు, శుభ కార్యక్రమాల యందు మీరు ఖర్చు పెడతారు. రెమెడీస్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే. కాబట్టి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఖర్చు కూడా శుభత్వం కోసం ఉండే అవకాశం ఉంటుంది. చతుర్థం నుంచి కూడా గురుడు 12వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గృహం గురించి, వాహనాల గురించి కూడా ఖర్చు ఉంటుంది. మదర్ హెల్త్ గురించి కూడా, చెకప్స్ కోసం కూడా కొంత ఖర్చు చేసే అవకాశం కనబడుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం ప్రయాణ యోగం ఉంది, ఖర్చులు కూడా పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి డబ్బులు వస్తాయి, కానీ కొంత ఖర్చులు పెడితే అవకాశం కనబడుతుంది. మీ యొక్క 4వలో ఉన్న గురుగ్రహం అష్టమం, దశమం, 12వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. 10 బానే ఉంది. 4, 8, 2 అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రధానాలు. 1, 5, 9 మోక్షం అయితే 2, 6, 10 స్థానాలు. 3, 7, 11 కామ క్రోధాలు. 4, 8, 12 మోక్ష త్రికోణాలు. కొంతమందికి ద్వాదశ యాత్రలు, అరుణాచల యాత్రలు అటువంటివి చేయాలని అనుకుంటూ ఉంటారు. వారికి సమయం బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ యాత్రలను చేస్తూ ఉంటారు. కొంతమందికి హోమం చేయించుకోవాలని ఆశగా ఉంటుంది, కానీ చేయించుకోలేకపోతున్న ఇలాంటి శుభ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టే పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారికి ఇక పరిహారాలు చూసుకున్నట్లయితే జాతకంలో గురుదశ గాని అంతర్దశ గాని జరుగుతూ గురుడు బలహీనంగా ఉంటే మే 3 నుంచి జూన్ 3 శుభకార్యాలు చేయకూడదు, కానీ రెమెడీస్ చేసుకోవచ్చు. గురు జపం ఎక్కువగా పఠనం చేయాలి. 9 అక్టోబర్ 24 నుండి 4 ఫిబ్రవరి 2025 మధ్యలో దాదాపుగా 4 నెలల పాటు గురుడు వక్రీకరిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగం లేదా ఇల్లు లేదా ఏదైనా కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు లేబర్ సహకరించరు. అటువంటప్పుడు మీరు గురు జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. గురుడు 12వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ముసలివారికి అనాథాశ్రమాలకు సహాయ సహకారాలు చేయటం, చిటికెడు పసుపు బకెట్లో వేసుకొని స్నానం చేయటం, నుదుటిన తిలకం ధరించడం అన్నీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. దక్షిణామూర్తి ఆరాధన, శివ ఆరాధన కూడా, దత్తాత్రేయుని ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి గోచారంలో గురుగ్రహ స్థితిలో మార్పు రావటం వల్ల ఎలాంటి ఫలితాలు వారి జీవితంలో ఏర్పడుతున్నాయో. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.